ప్రశ్న ఛానల్ ప్రతినిధి రావణ్ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతానికి రావణ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇంతకుముందు 10 రోజులు ఆయన పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ గన్నవరం పోలీసులు కోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు. దానికి సంబంధించి రావణ్ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలో పోలీసులు 10 రోజులు కస్టడీ కోరుతూ వేసినటువంటి పిటిషన్ అయితే విత్డ్రా చేసుకున్నారు. తర్వాత మళ్ళీ 15 రోజులు కస్టడీ కోరుతూ మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ కస్టడీకి గన్నవరం కోర్టు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆయన ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ఆయన కస్టడీ విషయంపై, అలాగే ఆయనపై నమోదైనటువంటి కేసుల విషయంపై, గతంలో ఆయనపై నమోదైనటువంటి కేసులన్నింటినీ కూడా ఒకే కేసుగా పరిగణించి విచారణ జరిపించాలన్నట్టుగా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి కస్టడీ పిటిషన్కి సంబంధించి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే ఆ కస్టడీ కేసు నిమిత్తం కూడా వాదనలు ఆయన వినిపిస్తున్నారు. అయితే తాజాగా తెలిసినటువంటి ఈ న్యూస్కి సంబంధించినటువంటి పరిణామాలు చూసినట్లయితే ఆయనపై నమోదైనటువంటి కేసుల విషయంలో కస్టడీలో ముఖ్యంగా ఆ ప్రశ్న ఛానల్కి సంబంధించి దీని వెనకాల ఎవరున్నారు అంటే ఆయన చేసేటువంటి వీడియోలకు సంబంధించి స్క్రిప్ట్ కానీ రూపకల్పన కానీ ఎవరు రచిస్తారు, ఎవరిని టార్గెట్ చేసి వీడియోలన్నీ మీరు చేస్తుంటారు, వీరి వెనకాల ఉన్నటువంటి దీన్ని నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు, ఇంకెవరెవరు పాత్రధారులుగా ఉన్నారన్న దానిపై రావణ్పై ప్రశ్నలు గుర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఆయనపై నమోదైనటువంటి కేసులు చూసినట్లయితే మిగతా పోలీస్ స్టేషన్స్లో అంటే గన్నవరం పోలీస్ స్టేషన్ మినహా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఒకే రకమైనటువంటి కేసు నమోదైంది. అంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రావణ్ మాట్లాడాడు అన్నట్టు. కానీ గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనపై ఉపా చట్టం కింద పెట్టినటువంటి కేసులు దాంట్లోనే ప్రధానంగా ఆయన రిమాండ్ చేస్తున్నారు. మొన్న 18వ తారీఖున వేసినటువంటి బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. దాంతో ఆయన రిమాండ్ కొనసాగుతుండగానే ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో ఆయనకు సంబంధించినటువంటి విషయాలపై ప్రశ్న ఛానల్కి సంబంధించి ఈ ఛానల్ వెనకాల ఉండి నడిపించేది ఎవరు, రూపకల్పన ఎవరు, స్క్రిప్ట్ ఎవరు రెడీ చేస్తారు, మీరు ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఈ అంశాలన్నిటిపై కూడా మాకు వివరణ ఇవ్వాలంటూ ఆయన విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయనైతే గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి విచారణ చేస్తున్నారు. ఆయనపై నమోదైనటువంటి కేసులు చూసినట్టయితే ముఖ్యంగా సెక్షన్ 152 అంటే భారతీయ న్యాయ సంహిత విధానం ప్రకారం దాని ప్రకారం బిఎన్ఎస్లో ఉన్నటువంటి సెక్షన్లు అలాగే ఉపా సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ప్రకారం 152 అంటే దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దానికి సంబంధించినటువంటి చర్యలకు పూనుకున్నారంటూ బిఎన్ఎస్ యాక్ట్ 152 ప్రకారం ఒక కేసు, అలాగే ఉపా సెక్షన్ 19 ప్రకారం, ఉపా యాక్ట్ 19 ప్రకారం ఉపా యాక్ట్ 39 ప్రకారం దాని ప్రకారం నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలకు సంబంధించి దానిపై కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ముందు హైదరాబాద్లో ఆయన నివాసంలో సోదాలు నిర్వహించినటువంటి గన్నవరం పోలీసులు ఆయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్ను, హార్డ్ డిస్క్ను, ఇతరత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు వాటినన్నింటినీ కూడా వాళ్ళు అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు తర్వాత ఆయనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ను కూడా ఫ్రీజ్ చేయించారు. అయితే తాజాగా ఆయన అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి విచారణ నేపథ్యంలో ఇంతకుముందు మెటా సంస్థకు యూట్యూబ్ ఛానల్ నిలిపివేయాలంటూ పోలీసులు లేఖ రాయడంతో ఏదైనా వైలెంట్ కంటెంట్ ఉంటే దాన్ని డిలీట్ చేస్తాం కానీ ఛానల్ను బ్యాన్ చేయటం కానీ నిషేధించడం కానీ కుదరదంటూ మెటా ప్రతినిధులు పోలీసులకు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన విచారించిన తర్వాత మళ్ళీ కోర్టుకి హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. దీనిపై ఈయన విచారణ పూర్తయ్యే క్రమంలో ఆయనపై మరిన్ని సెక్షన్ కింద కేసులు పెట్టి రిమాండ్ ఎక్స్టెన్షన్ చేసే విధంగా పోలీసులు చర్య తీసుకుంటారా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది సోషల్ యాక్టివిస్ట్స్ అలాగే మాజీ పోలీస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, అలాగే పివి సునీల్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయనపై పెట్టినటువంటి ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలి, బేషరతుగా ఆయన విడుదల చేయాలంటూ, అలాగే ఉపా చట్టాన్ని రద్దు చేయాలంటూ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించి రావణ్కు మద్దతు తెలియజేస్తూ బయట ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కొన్ని యూనియన్లు కూడా రావణ్పై పెట్టినటువంటి ఉపా చట్టాన్ని ఎత్తివేయాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయితే ప్రస్తుతానికి గన్నవరం పోలీసులు ఆయన కస్టడీకి తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో అయితే రావణ్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అన్న దానిపై మాత్రం అనుమానాలు కలుగుతున్నాయి.
అంటే వాస్తవానికి యూట్యూబ్ ఛానల్ ప్రశ్న ఏదైతే ఉందో దానికి సంబంధించి గమన అనేటువంటి ఆమెను కూడా విచారణకి పోలీసులు పిలవటం, దీని వెనకాల ఇంకెంతమంది ఈ ఛానల్కి సహకరించారు, అంటే రావణ్కి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా, ఎవరెవరు రాజకీయ నాయకులను టార్గెట్ చేసి ఈ రకమైనటువంటి ప్రశ్న ఛానల్ నడిపిస్తున్నారు అన్న దానిపై కూలంకషంగా ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నటువంటి అంశాలకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి కొంత సమాచారం మేరకు వీడియో స్క్రిప్ట్లు ఎవరు తయారు చేశారు, వాటి రూపకల్పనలో ఎవరి పాత్ర ఉంది, సోషల్ మీడియా పోస్టులు వీడియోలు ఎప్పుడు ఎవరిని ఏ ఉద్దేశంతో ప్రచురించారు, మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ తదితర డిజిటల్ పరికరాల్లో ఉన్న సమాచారం గురించి, కేసుల్లో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా లేదా అన్నటువంటి కోణంలో కూడా రావణ్కి సంబంధించి విచారణ అయితే జరుగుతుంది. అయితే 15 రోజులు కస్టడీ కోరారు. ప్రస్తుతానికి ఈ కస్టడీ గడువును మరింతగా పెంచమని అడిగేటువంటి అవకాశం ఉంది, లేదా కస్టడీ పూర్తయిన తర్వాత మరిన్ని ఆధారాలతో, అంటే ఆయన అరెస్ట్ చేసేటప్పటికి ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పిన ఆధారం ఏదన్నా ఉందంటే, గతంలో హిడ్మా వంటి మావోయిస్టు చనిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక వీడియోకి రావణ్ వాయిస్ ఓవర్ మాత్రం ఇచ్చాడు, ఇది పూర్తి ఆధారం కాదు, దీనివల్ల ఈ చట్టం నిలబడదు, ఇది చాలా తప్పు అంటూ బహిరంగమైన సమావేశాల్లో అలాగే కొన్ని మీడియా సమావేశాల్లో ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రత్యక్షంగానే దీన్ని తప్పుపట్టారు. అయితే ఇప్పుడు దాంట్లో మరిన్ని ఆధారాలు సమకూర్చే దాంట్లో భాగంగా రావణ్ వద్ద నుంచి ఉన్నటువంటి సమాచారం రాబట్టి ఈ కేసుకు సంబంధించి బలమైన ఆధారాలు మళ్ళీ ప్రజెంట్ చేయాలి కోర్టులో, ఈ కేసులో పూర్తిగా సాక్ష్యాధారాలు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన పోలీస్ కస్టడీకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే రావణ్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఆయన కస్టడీకి సంబంధించి కస్టడీని విత్డ్రా చేసుకోవాలంటూ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కోర్టులో వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విచారణలన్నీ చూస్తే ప్రస్తుతానికి ఆయనకి ఇప్పట్లో అయితే బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఈ విచారణ అనంతరం మళ్ళీ ఆయన కోర్టు ప్రజెంట్ చేస్తారు, బెయిల్ ఇస్తారా లేదంటే మరిన్ని కస్టడీకి కోరుతూ మరిన్ని రోజులు గడువు అడుగుతారా, ఏం జరగబోతుంది రావణ్ విషయంలో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికైతే రావణ్కి సంబంధించినటువంటి మిగిలిన కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంచుమించుగా 4 కేసులు పిఠాపురం పోలీస్ స్టేషను, అలాగే సర్పవరం, యనగుదురు పోలీస్ స్టేషన్, నక్కపల్లి పోలీస్ స్టేషన్, ఇవి కాకుండా ఇతరత్ర ఏలూరు పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, గుంటూరులో కేసు ఉంది, అలాగే గాజువాక లాంటి పోలీస్ స్టేషన్లో కూడా మరిన్ని కేసులు ఉన్నాయి. మొత్తం ఈ కేసులన్నీ కూడా ఒకే కేసు కింద విచారణ చేయడానికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా ప్రస్తుతానికి విచారణ స్థితిలోనే ఉంది. దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ అడ్వైజర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే ఈయనకి సంబంధించి కేసులన్నీ ముందటి నుంచి కూడా జడా శ్రవణ్ కుమార్ గారు ఈ కేసుకు సంబంధించి మిగతా 4 కేసుల్లో ఆయన పూర్తిగా లీడ్ తీసుకున్న, ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రావణ్పై పెట్టినటువంటి ఉపా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. అంటే ప్రశ్న రావణ్ కానీ, లేదంటే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చనిపోయినటువంటి సాయి కృష్ణ కానీ, లేదా పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి దళిత యువకుడు కానీ, వీళ్ళెవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కాకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాకపోయినా, రాజ్యహింస జరిగేటప్పుడు ఖచ్చితంగా న్యాయపక్షంగా పోరాడతామంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా పాయింట్ దగ్గర వెల్లడించిన దాని ప్రకారం ఈ కేసులన్నిటికీ సంబంధించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో తన యొక్క వాదనలు వినిపిస్తున్నారు. అయితే తాజాగా రావణ్ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది. ఆయన ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో ఉన్నారు. తర్వాత ఆయన కోర్టుకు హాజరుపరిచే క్రమంలో బెయిల్ వస్తుందా లేకపోతే మరిన్ని రోజులు కస్టడీలో ఉంటాడన్న దానిపై మరిన్ని వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.